హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదిగోండి మా బెండ చెట్లు చూడండి, బెండకాయలన్నీ నిండాయి. ఇవి నేను నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ బెండలు నాటుకోవడానికి ఆ విత్తనాలు అనేవి ఒక చోట స్టోర్ చేసుకుంటాను తీసి. అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెయిన్ స్టార్ట్ అవ్వగానే నాటితే చక్కగా రెయిన్స్కి బాగా పెరిగి మళ్ళీ బెండకాయలు వస్తాయండి. ఈ విధంగా బాగా ఎండిపోయినాయి చూడండి, చెట్టుని ఎండిపోయినవి. ఇవి కనుక కోసి మనం విత్తనాలు జాగ్రత్తగా పుచ్చుపట్టకుండా ఇన్సెక్ట్స్ పట్టకుండా చూసుకుంటే అవి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నాటుకోవచ్చు మనమే. ఇలాగే సీడ్స్ కూడా మనమే స్టోర్ చేసుకొని జాగ్రత్తగా మొక్కలు పెంచుకోవచ్చు అనమాట. చూడండి, చాలా బెండకాయలు ఎండాయి. బెండకాయలు అనేవి డైలీ కోస్తూ ఉండాలండి, కాపుకొచ్చాయి, లేకపోతే ముదిరిపోయి తొందరగా ముదిరిపోతాయి. ఇలా ముదిరిపోయినవన్నీ వదిలేస్తే ఇలా ఎండిపోయి బెండ గింజలు అనేవి తయారవుతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ హిస్ విజిట్.